చరిత్రలో మనం రాజుల గురించి విన్నాం, యుద్ధాల గురించి విన్నాం. కానీ 10వ శతాబ్దంలో కాశ్మీర్లో ఒక మహిళ ఉండేది. ఆమె పేరు దీదా, క్వీన్ దీదా. చరిత్ర ఆమెను కాశ్మీర మంత్రగత్తె అని పిలిచింది. కానీ ఆమె అసలు కథ వేరు. క్రీస్తు 950 నుండి 1003 వరకు దాదాపు 50 ఏళ్ల పాటు ఆమె కాశ్మీర్ను పాలించింది. అప్పట్లో ఒక మహిళ ఇంతకాలం పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు. రాణి దీదాకు ఒక శారీరక లోపం ఉండేది. ఆమెకు ఒక కాలు సరిగ్గా పనిచేసేది కాదు. పుట్టినప్పుడే ఆమె తండ్రి ఆమెను అసహించుకుని విసిరేయమన్నాడు. కానీ ఆమె మనసు మాత్రం చాలా పదునైంది. ఆమె అందరిలా కత్తులతో యుద్ధం చేయలేదు. ఆమె రాజకీయ మరియు వ్యూహాలతో శత్రువులను ఓడించింది. ఆమె అధికారాన్ని ఎలా కాపాడుకుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సైన్యం మీద పట్టు. ఆమెకు నడవడానికి ఇబ్బందిగా ఉన్న తన సైనికులను ఎలా నడపాలో ఆమెకు తెలుసు. ఆమె తన అంగరక్షకులను చాలా తెలివిగా ఎంచుకునేది. తాను రాజ్యాన్ని ఆక్రమించాలని చూసిన స్వంత బంధువులను కూడా ఆమె వదలలేదు. అధికారం కోసం ఆమె ఎంత కఠినంగానైనా ఉండేది. శక్తివంతుడైన మహమ్మద్ గజని భారతదేశంపై దండెత్తినప్పుడు అతన్ని 2 సార్లు ఓడించిన వెనక్కి పంపిన ఘనత దీదాదే అని చరిత్రకారులు చెబుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి కథ ఇంతే.